నమస్కారం. కొబ్బరి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాల నుండి మన కష్టాన్ని, మన ఆదాయాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న కొబ్బరి చెట్ల బీమా పథకం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. రైతు జీవితమంటేనే సవాళ్లతో కూడుకున్నది కదండి. కానీ కొన్నిసార్లు మన చేతుల్లో లేని కొన్ని ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. మన ఏళ్ల కష్టాన్ని గంటల్లోనే నాశనం చేసే శక్తి వాటికుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఏళ్ల తరబడి కష్టపడి పెంచిన మన తోట, పెట్టుబడిగా పెట్టిన మన ఆశలు అన్నీ ఒక్క రాత్రిలో సర్వనాశనమైపోతే దేనివల్ల అలా జరగొచ్చు? అవును, అందులో మొదటిది, అతి భయంకరమైనది తుఫాను. దాని ప్రచండమైన గాలుల దెబ్బకి చెట్లు నేలకూలడం మనం కళ్ళారా చూస్తూనే ఉంటాం. తుఫానులా శబ్దం చేస్తూ రాదు, కాని నిశ్శబ్దంగా మన పంటను తినేసే మరో శత్రువు ఉంది. అదే పురుగుల దాడి. ఇది మెల్లగా మొదలైనా మొత్తం తోటను నాశనం చేసేయగలదు. ఇక మూడోది, అగ్ని ప్రమాదం. చూసారా, తుఫాను, పురుగులు, అగ్ని ఇవన్నీ మన అదుపులో లేనివి. మరి ఇలాంటప్పుడు మనల్ని ఆదుకునేది ఏది? మనకు అండగా నిలిచేది ఎవరు? అక్కడే మనకు అండగా నిలుస్తుంది ప్రభుత్వం. మనకోసం ఒక రక్షణ కవచాన్ని తీసుకొచ్చింది. అదే కొబ్బరి చెట్ల బీమా పథకం. దీన్నే క్లుప్తంగా సిపిఐఎస్ అని పిలుస్తారు. సో ఇంతకీ ఈ సిపిఐఎస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా మన కొబ్బరి రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం నడిపిస్తున్న ఒక స్కీమ్ అన్నమాట. ఇది రైతులకు ఒక పెద్ద భరోసా ఇస్తుంది. అసలు ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యాలేంటో చూద్దాం. మొదటిది, అకస్మాత్తుగా వచ్చే నష్టాల నుండి మన ఆదాయాన్ని కాపాడటం. రెండోది, పాడైపోయిన చెట్లకు డబ్బులిచ్చి ఆదుకోవడం. దీనివల్ల మనం మళ్లీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే కొబ్బరి సాగులో ఉన్న రిస్కును ఇది బాగా తగ్గిస్తుంది. ఓకే, పథకం గురించి తెలిసింది. కానీ దీనికి ఎవరు అర్హులు? ఏ చెట్లకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది? ఆ వివరాలిప్పుడు చూసేద్దాం. చూడండి, అర్హత చాలా సింపుల్. మన తోటలో కనీసం 5 ఆరోగ్యంగా కాపుకాస్తున్న చెట్లు ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే పొట్టి హైబ్రిడ్ రకాలకు 4 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. అదే పొడుగు రకాలైతే 7 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తుంచుకోండి, మరీ ముసలి చెట్లకు, అనారోగ్యంగా ఉన్న చెట్లకు ఈ పాలసీ వర్తించదు. మరి ఈ బీమా ఏ నష్టాలనుంచి మనల్ని కాపాడుతుంది? చాలా ఉన్నాయండి. తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, పిడుగుపాటు. ఇవి మాత్రమే కాదు, పెద్ద ఎత్తున పురుగులు పట్టినా, వ్యాధులు వచ్చినా, తీవ్రమైన కరువొచ్చినా కూడా కవరవుతుంది. చివరికి భూకంపాలు, కొండచర్యలు విరిగిపడటం లాంటి వాటికి కూడా బీమా ఉంటుంది. సరే, ఇప్పుడందరికీ వచ్చే ముఖ్యమైన ప్రశ్న, దీనికి అయ్యే ఖర్చెంత, మనకు తిరిగి ఎంత వస్తుంది? ఈ లెక్కలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎంత తక్కువ ఖర్చుతో ఎంత భద్రత వస్తుందో చూడండి. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మనం కట్టే ప్రీమియంలో మనం కట్టేది కేవలం 25% మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. మిగతా 75%లో 50% కొబ్బరి అభివృద్ధి బోర్డు, 25% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. అంటే మనపై భారం చాలా చాలా తక్కువ అన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. 4 నుంచి 15 ఏళ్ల వయసున్న చెట్టు ఉందనుకోండి. దానికి మనం సంవత్సరానికి కట్టేది కేవలం ₹9. కానీ ఆ చెట్టుకు నష్టం జరిగితే మనకొచ్చే క్లెయిమ్ ₹900. అలాగే 16 నుంచి 60 ఏళ్ల చెట్టుకైతే మనం కట్టేది ₹14. మనకొచ్చేది ఏకంగా ₹1750. ఎంత తేడా ఉందో చూశారా? ఇంకో మంచి విషయమేంటంటే, ఈ పాలసీని మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలకు ఒకేసారి తీసుకోవచ్చు. అలా ఎక్కువ కాలానికి తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు. 2 ఏళ్ల పాలసీకి 7.5%, 3 ఏళ్ల పాలసీకి ఏకంగా 12.5% ప్రీమియం తగ్గుతుంది. అంటే మనకు ఇంకా ఆదా అవుతుందన్నమాట. సరే, ఇవన్నీ విన్నాక ఎలా అప్లై చెయ్యాలి? ఒకవేళ నష్టం జరిగితే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి అనే సందేహాలొస్తాయి కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై చేయడం చాలా తేలిక. 2 స్టెప్స్. ముందుగా మీ దగ్గర్లో ఉన్న వ్యవసాయ శాఖ ఆఫీస్కి గాని, ఉద్యానవన శాఖ ఆఫీస్కి గాని వెళ్ళండి. లేదా ఈ స్కీమ్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లనైనా కలవచ్చు.
అక్కడ వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. అంతే. అయితే వెళ్లే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే పని ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఏంటంటే మీ ఆధార్ కార్డ్, భూమికి సంబంధించిన రికార్డులు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, మీ చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయని మీరొక డిక్లరేషన్ ఇవ్వాలి. దాంతోపాటు మీ తోట ఎలా ఉందో చూపిస్తూ ఒక రఫ్ స్కెచ్. ఇవి చాలు. ఒకవేళ దేవుడు దయవల్ల జరగకూడదు కాని నష్టం జరిగితే ఏం చెయ్యాలి? భయపడాల్సిన పనిలేదు. నష్టం జరిగిన 15 రోజుల్లోగా అధికారులకు విషయం చెప్పాలి. వాళ్ళొక ఆఫీసర్ను పంపిస్తారు. ఆయన వచ్చి ఎంత నష్టం జరిగిందో చూస్తారు. వెరిఫికేషన్ అయిపోయాక నెలలోపల క్లెయిమ్ డబ్బులు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. చూశారుగా, ఈ పథకం కేవలం ఒక ఇన్సూరెన్స్ కాదు. ఇది మనలాంటి రైతులకు ప్రభుత్వమిస్తున్న ఒక ధైర్యం, ఒక భరోసా. అందుకే అస్సలు ఆలస్యం చేయకండి. ఈ అవకాశాన్ని వాడుకొని మన తోట భవిష్యత్తును, మన కుటుంబ భవిష్యత్తును కాపాడుకుందాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. విపత్తు ఎప్పుడొస్తుందో చెప్పిరాదు. అది వచ్చాక బాధపడటం కన్నా రాకముందే జాగ్రత్త పడటం తెలివైన పని. అందుకే ఇప్పుడే బీమా చేయించండి. సో, మన జీవనోపాధిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ రోజే మన కొబ్బరి చెట్లకు బీమా చేయిద్దాం. ఈ విలువైన సమాచారం మీకు మాత్రమే కాదు, మన తోటి రైతులకు కూడా చేరాలి. వాళ్లకి కూడా మేలు చేసిన వాళ్లమవుతాం. అందుకే ఈ విశ్లేషణను వాళ్లతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే మాతో కనెక్ట్ అయ్యుండండి. అందరికీ